శివుడు వెలిసిన గుడులన్నీ చిత్రమైన గుడులనుల్లా. సంవత్సరం పొడుగుతా ఆ పరమశివుడు దర్శనం అసలుకే దొరకదు కొన్ని గుడులలో అయితే. అమర్నాథ్లనేమో ఒక్క చలికాలంలోనే కానొస్తాడు. కేదార్నాథ్లనేమో చలికాలం తప్ప అన్ని కాలాలలో దర్శనమిస్తుంటాడు. అట్లనే మన తెలుగు రాష్ట్రంలో కొలువైన సంగమేశ్వరుడు సుతం గంతేనోల్లా. ఏడాదిలా 3-4 నెలలే దర్శనమిస్తుంటాడు. కర్మకాలం అంతా ఇగో ఇట్లా కృష్ణమ్మ ఒడ్లనే ఉంటాడు. ఎండాకాలం అన్ని రోజులు భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు మల్ల కృష్ణమ్మ ఒడికి చేరిండొల్లా. దండి వానలు జీయంగా కృష్ణానది పోటెత్తి మొన్న 2 రోజుల కిందటనే సప్తనదిలా సంగమేశ్వర ఆలయం చుట్టూ వరద నీళ్లు చేరినాయి కదా. ఆ యాల గర్భగుడిలున్న వేపదారు శివలింగానికి నీళ్లు దాకుడుతోటి అయ్యగార్లు స్పెషల్ పూజలు చేసి గంగమ్మకు క్షీరసారబెట్టి కృష్ణమ్మకు హారతి కూడా పట్టిండ్రు. ఇగియాల వరద ఇంకింత పోటెత్తి గుడి గోపురం దాకా మునిగేటాలకు కృష్ణానది జలాలతోటి గోపురానికి పూజలు చేసి కలశానికి మంగళహారతి పట్టిండ్రు అయ్యగార్లు. ఇక ఈ కానుంచి షాల్ చేస్తే మళ్ళా ఎండాకాలం వచ్చి వరద తగ్గేదాకా అంటే ఏం తక్కువ 9 నెలలు సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడ్లనే ఉంటాడన్నట్టు. ఇక ఎప్పుడో ద్వాపర యుగంలా పాండవులు ప్రతిష్ఠించిన వేపదారు శివలింగం మీద అని చెప్తుంటారు పెద్దలు. చాలా పెద్ద చరిత్రే ఉన్నది సంగమేశ్వరునికి. ఈ ఏడాది మార్చి 23 తారీఖున సోమవారం గోలే తొలిసూరి పూజలు అందుకున్నాడు స్వామివారు. అప్పటినుంచి సరిగ్గా 131 రోజులు భక్తులకు దర్శనమిచ్చిండు. అంటే 20 సోమవారాలు సంగమేశ్వరుని దర్శన భాగ్యం కలిగిందన్నట్టు భక్తులకు. మళ్ళా దర్శన భాగ్యం కలగాలనంటే మళ్ళా కొత్త ఏడాది రావాలి. ఏమైనా నిన్న మొన్న ఆనలు కొట్టాలని అక్కడక్కడ శివాలయాలల్లా శివలింగాన్ని జలదిగ్బంధం చేసి పూజలు చేసింది కదా కొందరు భక్తులు. అట్లిప్పుడు భక్తులు కోరినట్టు ఆయమన్న వానలు పడేటట్టు చేసి స్వయంగా తానే జలదిగ్బంధనకు పోయిండు పరమేశ్వరుడు. మరిగా ఆ సంగమేశ్వరుని దయతోటి ఈ ఏడు సరిపోయేనన్ని వానలు పడాలి గాని ఈ ఆనకాలం వచ్చేదాకా వరదలు గిరదలతోటి ఏం తక్లీఫ్లు లేకుండా పబ్లిక్ అంతా క్షేమంగా ఉండాలనైతే కోరుకుందాం.